మిత్రులారా, నిజంగా నాగలోకం ఉందా? నిజంగానే నాగలోకంలో ఇప్పటికీ నాగులు ఉన్నారా? పురాణాల్లో చెప్పబడిన ఆ ప్రదేశాలు, సంఘటనలు నిజమేనా? ఎక్కడ ఉంది ఆ రహస్యమైన లోకం? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈరోజు మనం ఒక ఆశ్చర్యకరమైన ప్రయాణానికి బయలుదేరుతున్నాం. ఈ ప్రయాణంలో నాగలోకానికి సంబంధించిన ఆ కథలు, విశ్వాసాలు మీకు తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు కేవలం పుస్తకాల్లో, రహస్య కథల్లో మాత్రమే దాగున్నాయి. మనం వెళుతున్న ప్రాంతం భయంకరమైన సత్పురా అడవుల నడుమ ఉన్న గుట్టలలోకి. వాటి గురించి ఒక విశేషం ఉంది. అక్కడ భూగర్భలోకానికి వెళ్లేందుకు అనేక భూగర్భ మార్గాలున్నాయని చెబుతారు. మనం కాశీ అంటే ఇప్పటి వారణాసిలోని నవాపురా ప్రాంతంలో ఉన్న నాగకూప్ అనే ప్రదేశానికి వెళ్లబోతున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నేరుగా పాతాళలోకంతో అనుసంధానమై ఉంది. ఇంతేకాకుండా పురాతన కాలంలో ఈ ప్రదేశం ద్వారా నాగలోకానికి వెళ్లే రహస్య మార్గం ఉందని కూడా చెబుతారు. ఈరోజు వీడియోలో మనం నాగలోకానికి సంబంధించిన ఆ రహస్యం బయట పెడతాం. దీని గురించి శతాబ్దాలుగా రహస్యంగా చర్చించుకుంటూ వస్తున్నారు. ఈ విషయాలు వింటే మీకు గూస్ బంప్స్ రావచ్చు. మరి ఆ అద్భుతమైన, ఇప్పటివరకు వినని ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. అక్కడే స్వయంగా నాగులు నివసిస్తున్నారని చెబుతారు. మిత్రులారా, నాగలోకానికి సంబంధించిన వివరాలు భారతీయ పురాణాల్లో విస్తృతంగా లభిస్తాయి. మన పురాణాల్లో పాతాళ అనే పదం భూమికి కింద ఉన్న అనేక లోకాల్ని సూచిస్తుంది. వీటిని వివిధ పేర్లతో పిలుస్తారు. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల మరియు పాతాళ. ఈ లోకాల్లో ఒకటి నాగలోకంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఈ లోకంలో నాగవంశానికి చెందిన ప్రాణులు నివసించేవారు. వీరి రాజులు శేషనాగు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు వంటి ప్రముఖ నాగులు. మహాభారతం, భాగవత పురాణం, ఇతర గ్రంథాల్లో కూడా నాగలోకానికి సంబంధించిన వివరణలు లభిస్తాయి. మహాభారతంలో అర్జునుడు మరియు ఉలూపి కథ చాలా ప్రఖ్యాతి పొందింది. ఉలూపి అనే నాగకన్య అర్జునుడిని నాగలోకానికి తీసుకెళ్తుంది. అలాగే తక్షక నాగుడి కథ కూడా మహాభారతంలో విస్తృతంగా చెప్పబడింది. ఈ కథలు నాగలోకానికి సంబంధించిన విశ్వాసాల్ని మన మతపరమైన గ్రంథాల్లో మరియు లోక సాహిత్యంలో సజీవంగా ఉంచాయి. సంప్రదాయ విశ్వాసాన్ని నమ్మేవారి అభిప్రాయం ప్రకారం నాగలోకం ఒక నిజమైన ప్రదేశం. అక్కడ నాగవంశం భౌతికంగా అభివృద్ధి చెందిన నాగరికతను నిర్మించిందని చెబుతారు. పురాతన కాలంలో ఋషిమునుల తపస్సు మరియు వారి సిద్ధులు నిజమైనవే అని నమ్మేవారు. అప్పట్లో వారు భూమి మరియు పాతాళ లోకాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించగలరని భావించేవారు. ఈ కథల ఆధారంగా ఇప్పటికీ అనేక ప్రదేశాల్లో రహస్య గుహలు, సొరంగ మార్గాల గురించి చెప్పబడుతుంది. ఇవి భూమికి కింద ఉన్న ప్రపంచానికి వెళ్లే మార్గాలుగా భావించబడతాయి. నాగలోకం ఈ రహస్య లోకాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిందిగా చెబుతారు. ఇప్పుడు మనం వారణాసిలోని నవాపురా ప్రాంతం మరియు నాగకూప్ సంబంధిత రహస్యాన్ని తెలుసుకుందాం. వారణాసి అంటే కాశీ భారతదేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కాశీని మోక్షదాయిని భూమిగా భావిస్తారు. ఇక్కడ పవిత్ర గంగ ప్రవహిస్తుంది మరియు స్వయంగా శివుడు నివసిస్తున్నాడు అని నమ్ముతారు. ఈ ప్రసిద్ధ నగరంలో ఉన్న ఒక పురాతన ప్రాంతం నవాపురా. ఇక్కడ ఒక ప్రాచీన బావి ఉంది. దీనిని కార్కోటక నాగీతీర్థ నాగకూప్ అని కూడా పిలుస్తారు. స్థానికంగా చెప్పుకునే కథల ప్రకారం ఈ బావి చాలా లోతుగా ఉంటుంది. దీని అడుగు ఎవరూ ఇప్పటివరకు చూడలేకపోయారు. పురాతన కథల ప్రకారం ఈ నాగకూప్ లోపల ఒక రహస్య మార్గం ఉంది. ఇది నేరుగా పాతాళ లోకానికి ప్రవేశించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ పాతాళ లోకం ఏదో విధంగా నాగలోకంతో కూడా అనుసంధానమై ఉందని విశ్వసిస్తారు. అనేక సాధువులు, సంతులు, స్థానిక ప్రజలు ఈ నాగకూప్ గురించి వింత వింత కథలు చెబుతూ ఉంటారు. రాత్రి వేళల్లో ఇక్కడ ఎక్కువగా పాములు సంచరిస్తాయి. అలాగే కూపం లోపల నుంచి ఏదో భయానక శబ్దాలు వినిపిస్తాయని కొంతమంది అంటారు. మరికొందరు మాత్రం ఇది కేవలం ఒక పురాతన నీటి మూలం మాత్రమే, కానీ దాని చుట్టూ పురాణ కథలు, రహస్య భావనలు అల్లబడ్డాయని చెబుతారు. నాగకూప్ అనే పేరుతోనే ప్రజలు దీన్ని నాగలోకం అనుకుని కట్టుకథలు సృష్టించుకున్నారని కొంతమంది పండితులు భావిస్తారు. కానీ స్థానిక పురాణాల ప్రకారం కాశీ స్వయంగా శివుని నగరం కావడంతో ఇక్కడ దుష్టశక్తులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అదుపులో ఉంటాయని నమ్ముతారు. అందుకే నిజంగా ఎక్కడైనా పాతాళ లోకానికి ప్రవేశద్వారం ఉంటే అది ఏదైనా పవిత్ర స్థలంలోనే ఉండే అవకాశం ఉందని చెప్తారు. ఒకవేళ ఎక్కడైనా పాతాళ లోకానికి ద్వారం ఉంటే అది పవిత్రమైన ప్రదేశంలోనే ఉండి ఉంటుంది. శివుని కృప లేకుండా లేదా సిద్ధగురువుల అనుమతి లేకుండా ఏ అనధికార వ్యక్తి ఆ రహస్య లోకంలో ప్రవేశించలేడని నమ్ముతారు. వారణాసిలోని నాగకూప్ ఒకవైపు ఉంటే మరోవైపు మధ్య భారతంలోని సాత్పురా అడవుల్లో కూడా నాగలోక ప్రవేశద్వారం ఉన్నట్టుగా భావిస్తారు.
అక్కడి స్థానిక ప్రజలు, ఆదివాసీ కథల ప్రకారం ఆ ప్రాంతంలో అనేక రహస్య గుహలున్నాయి. ఈ గుహల్లో ప్రవేశించిన వ్యక్తి మార్గం తప్పితే తిరిగి బయటికి రావడం చాలా కష్టమవుతుందని నమ్ముతారు. ఈ కథలక్కడ చాలా ప్రాచుర్యం పొందాయి. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఈ గుహల్లో నాగరాజు యొక్క సైనికులు లేదా నాగవంశీ సాధకులు కాపలా ఉంటారు. ఏ అనధికార వ్యక్తి లోనికి ప్రవేశిస్తే వారు తిరిగి వెళ్లేందుకు అనుమతించరని చెబుతారు. సాత్పురా గుహల భౌగోళిక అధ్యయనం కూడా చాలా క్లిష్టమైందిగా ఉంది. వివిధ శాస్త్రవేత్తలు, పురాతత్వ నిపుణులు ఈ గుహల్లో పరిశోధనలు నిర్వహించగా ప్రాచీన శిలాచిత్రాలు, హవనకుండాల ఆనవాళ్లు, అలాగే కొన్ని విచిత్రమైన సొరంగాల్లాంటి నిర్మాణాలు కనిపించాయి. అయితే ఇవి నాగలోకానికి ప్రవేశ మార్గమా లేదా ప్రాచీన మానవులు ఆశ్రయించిన గుహల అనే దానిపై స్పష్టమైన ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ ప్రజల్లో గాఢంగా నమ్మకం ఏంటంటే ఈ ప్రదేశాలు సాధారణమైనవి కావు. రాత్రి వేళల్లో విచిత్రమైన శబ్దాలు వినిపించటం, ఏవో కాంతులు కనిపించటం, సాధారణంగా కనిపించని అతిపెద్ద ఆకారంలో పాములు దర్శనమివ్వడం వంటి సంఘటనలు సాత్పురా అడవుల లోపల ఒక అద్భుత ప్రపంచం దాగి ఉందనే అభిప్రాయానికి బలం చేకూరుస్తాయి. పురాణాల్లో నాగలోకాన్ని భోగవతి లేదా భోగవతిపురి అని కూడా పేర్కొనబడింది. ఈ పురాణ కథలు, స్థానిక విశ్వాసాలు కలిపి నాగలోకం ఇప్పటికీ ఒక గొప్ప రహస్యకరమైన అంశంగా ఉంది. మహాభారతంలో నాగరాజు వాసుకి ఆజ్ఞపై అనేక నాగులు కనిపించిన ప్రస్తావన ఉంది. భాగవత పురాణంలో బలరాముడి కథలో శేషనాగు భూమిని తన పణంపై ధరించినట్టు వర్ణించబడింది. ఇది కేవలం ప్రతీకాత్మకమే కాకుండా ఒక భూగర్భలోకం లేదా నాగుల సమాజాన్ని సూచించే అవకాశం ఉందని పండితులు భావిస్తున్నారు. నాగలోకాన్ని అనేక పురాణాలు అద్భుత రత్నాలు, మణులతో నిండిన లోకమని పేర్కొంటాయి. అక్కడి నాగులు బహు విద్యావంతులు, దీర్ఘాయుష్కులు, తమ రూపాన్ని మార్చగల శక్తి కలిగిన వారు. అందుకే పురాణాల్లో మనుషులు, నాగకన్యల మధ్య వివాహ కథలున్నాయి. అర్జునుడు ఉలూపి వివాహం ప్రసిద్ధ ఉదాహరణ. మహాభారతం, విష్ణు పురాణంలో కర్కోట నాగుడి ప్రస్తావన ఉంది. వారణాసిలోని నాగకూపం అతని నిర్మాణమని నమ్ముతారు. ఇది భూగర్భ ప్రపంచానికి మార్గంగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. సర్పదోష నివారణ కోసం ప్రజలు భక్తితో పూజిస్తారు. కొంతమంది సిద్ధులు నాగలోకాన్ని దర్శించినట్టు చెబుతారు. వారక్కడ విశాలమైన నాగుల్ని, ప్రకాశవంతమైన ఆభరణాల్ని చూశారని పేర్కొన్నారు. సాత్పురా అడవుల్లో అసాధారణ ప్రకాశం, పెద్ద కళ్ళు కలిగిన నాగుల్ని చూసినట్టు స్థానికుల కథలు చెబుతున్నాయి. భారత సంస్కృతిలో నాగులకి విశేష ప్రాధాన్యం ఉంది. శివుడి గడంలో వాసుకి, విష్ణువు శయనించిన శేషనాగు, ఇవన్నీ నాగులకున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. తంత్ర సాధనలో నాగులు కుండలిని శక్తికి ప్రతీకంగా భావించబడతారు. కుండలిని పూర్తిగా జాగృతం చేసిన సాధకుడు అలౌకిక సిద్ధుల్ని పొందుతాడని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటాయి. కుండలిని సాధన ద్వారా కొన్ని సంప్రదాయాల ప్రకారం నాగలోక జ్ఞాన సంప్రదాయాన్ని సాధకుడు అనుభవించగలడు. నాగలోకంలో దివ్య జ్ఞానం, శక్తుల భాండారం ఉందని నమ్ముతారు. గుప్త తాంత్రిక సంప్రదాయాల్లో నాగలోక దీక్ష, నాగభైరవ సాధనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి అత్యంత రహస్యంగా ఉంచబడే సాధనలుగా మామూలు ప్రజలకు తెలియని విధంగా నిర్వహిస్తారు. భూగర్భంలో విశాల గుహలు మేఘాలయ, సాత్పురా వంటి ప్రాంతాల్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని గుహల్లో విశిష్ట జంతువులు, ప్రత్యేక నాగుల జాతులు నివసిస్తాయని పరిశోధనలో వెల్లడైంది. పురాతత్వ నిపుణుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో నాగలోకానికి సంబంధించిన పురాతన ఆధారాలు లభించవచ్చు. సింధు నాగరికత ముద్రల్లో నాగచిత్రాలు, దక్షిణ భారత శిల్పకళల్లో నాగకన్యల ప్రతిమలు కనిపించడాన్ని పురావస్తు పరిశోధకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. నాగపంచమి పండుగ భారతదేశంలో విస్తృతంగా చేసుకుంటారు. దీని ద్వారా నాగులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని తెలుస్తోంది. భూగర్భ రాజవంశాలు, గుప్త నాగగుహలు ఉండే అవకాశాన్ని కొందరు పరిశోధకులు పరిశీలిస్తున్నారు. ఇది ఒకప్పుడు గోప్య నాగ సామ్రాజ్యంగా ఉండి తర్వాత నాగలోకంగా గుర్తింపు పొందిందని భావించే సిద్ధాంతాలున్నాయి. ఈ సంప్రదాయం కూడా నాగలోక సిద్ధాంతం నుంచే ప్రేరేపితమైందని నమ్ముతారు. నాగదేవతా కృపతో కుటుంబానికి హాని కలగదని విశ్వసిస్తారు. ముఖ్యంగా వారణాసి, ఉజ్జయిని, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో నాగదేవతలకు ఘనంగా పూజలు జరుగుతాయి. కొన్ని విశ్వాసాల ప్రకారం నాగపంచమి రోజున నాగులు నాగలోకం నుంచి భూమిపైకొచ్చి భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం నాగుల ఆయుష్ చాలా ఎక్కువ. వీరి వంశం ఎప్పటికీ నశించదు. ఈ కోణంలో చూస్తే భూమి లోపల రహస్యంగా నాగవంశీయులు కనిపించే అవకాశం ఉందని కొందరు విశ్వసిస్తారు. వారణాసిలోని నాగకూపం, మణికర్ణికా ఘాట్, కాలభైరవ ఆలయం, విశ్వనాథ మందిరం వంటి చోట్ల అనేక రహస్య కథనాలున్నాయి. శివుడు సర్వలోకాల రక్షకుడు కనుక నాగలోక ద్వారం ఉంటే అది ఆయన సంరక్షణలోనే ఉంటుందనే నమ్మకం. వారణాసి మట్టి తపస్సుకు శక్తినిచ్చే ప్రత్యేక గుణాలు కలిగుందని కొందరు సాధువులు చెబుతారు. నాగకూపం ద్వారా నాగలోక రహస్యం ఇంకా లోతుగా మారింది. ఈ కథలు, విశ్వాసాలు ఆధ్యాత్మిక మరియు పురావస్తు పరిశోధనలకి ఆసక్తికరమైన అంశాలు.
నాగలోకం ఒక భౌతిక స్థలమా, లేక ఏదైనా మానసిక లేదా ఆధ్యాత్మిక అనుభవమా అన్నది ఇంకా రహస్యంగానే ఉంది. నవాపురాలో ఉన్న నాగకూపం ఇప్పటికీ ఒక రహస్యమైన ప్రదేశంగా మిగిలిపోయింది. ఇది ఒక పర్యాటక ప్రదేశం కాకుండా సాధారణంగా స్థానిక ప్రజలు మాత్రమే నివసించే ప్రాంతంగా ఉంది. వారు తమ రోజువారీ జీవితంలో నిమగ్నమై ఉంటారు. అయితే కొన్నిసార్లు ఏదైనా పరిశోధకుడు లేదా ఆసక్తిగల వ్యక్తి అక్కడికి చేరుకుంటాడు. కానీ ఇప్పటివరకు ఈ గొప్ప లోతైన కూపంలోని అసలు రహస్యాన్నెవరూ తెలుసుకోలేకపోయారు. శాస్త్రీయంగా దీని లోతును కొలవడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇది చాలా లోతుగా ఉండడం వల్ల దాని చివరి అంచు వరకు ఎవరూ చేరలేదు. దీని అంతర్గత నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుందని కొందరంటున్నారు.